ఆదివాసీ గ్రామాల్లో ఉన్న భూములన్నీ కూడా ఏజెన్సీలోకి పోతాయి. దాని ద్వారా మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇప్పటి వరకు మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అందరూ కూడా మన ఆదివాసీ గ్రామాలన్నింటిలో కూడా మోసం చేస్తూ ఉన్నారు. దానివల్ల మనం ఇక్కడ పేరుకే ఎస్టీలుగా ఉన్నాం మన ఊర్లో, కానీ మనకు ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి అతిథి బోర్డు నిధులు వస్తూ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఆ నిధుల్లో ఏమీ కూడా మనకు రావట్లేదు. మన జాతీయంలో ఉన్నవాడు మన చుట్టాలు ఎవరో ఉంటే మన పెళ్ళికూతురు నిమ్మంటే ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఇస్తే ఉద్యోగాలు అవి ఉండవు, రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసి అంటున్నారు. అంటే మన పేరుకే ఎస్టీలుగా బతుకుతున్నాం, ఎటువంటి అవకాశాలు లేవు. మరి మనల్ని ఓట్లేసి మనల్ని ఏదో బాగా చేస్తారు అనుకుంటే మన ఓట్లేసి వేయించుకున్న వాళ్ళు మాత్రం చాలా బాగా కోట్లు సంపాదించుకున్నారు. మన బతుకులు మాత్రం ఇలాగే ఉన్నాయి. ఉద్యోగాలు లేక, సబ్జెక్టులు లేక, సరైన ఉపాధి కూడా లేక ఇలా పేదరికంలో కొట్టుకొని ఆడుతున్నాం. మనంతా ఏదో ఉద్యోగాలు చేసుకుని వయసు మందికి అవునా, మరి ఉద్యోగాలు లేకే కదా ఏదో ఉదయం పూట ఏదో పనిలో పోవడం, సాయంత్రం వచ్చి ఏదో కళాశాలకు ఏదో చిన్న గేమ్ ఆడుకుంటూ ఉన్నాం ఉపాధి లేకపోవడం వల్ల. అందుకని చెప్పేసి నేను కూడా ఎంకామ్ చదువుకున్నాను. నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన విద్యార్థి సంఘంలో, మీరు అప్పుడు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. నర్సీపట్నంలో ఎస్టీ హాస్టల్ పెట్టాలని అప్పుడు పోరాటం చేసి ఎస్టీ హాస్టల్ పెట్టారు, అమ్మాయిల హాస్టల్ పెట్టారు, రకరకాలు. అలాగే మన బుడ్డేరుపాళ్ళు మన ఎస్టీ కుర్రోడే ఆ హాస్టల్లో చదువుతూ జోబుల్ హాస్టల్ చదువుతూ కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు. తెలిసింది మీకు ఎవరికైనా ఇంగ్లీష్? మరి కరెంట్ షాక్ కూడా చచ్చిపోతే ఆ వార్డుని నిర్లక్ష్యం అని చెప్పేసి మనం గట్టిగా ధర్నాలు చేస్తూ ఉంటే ఎవరో కూడా బయట ఎవరో కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పటివరకు మనం పరిపాలించడం ఎవరో కూడా. మళ్ళీ మనమే పోరాటాలు చేసి రాత్రి 1 గంట వరకు చేసి ఉదయం నుంచి మళ్ళీ 2 గంటల వరకు కూడా ధర్నాలు చేస్తే ఆర్డీఓ గారు అప్పుడు దిగి వచ్చి కిందకి మనకు లెటర్ రాసి ఇచ్చారు. 3 ఎకరాల భూమిని 2 లక్షలు స్పాట్లు ఇచ్చారు, 10 లక్షలు ఎక్స్గ్రేస్ అని ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇలాగ రకరకాల మన అన్ని సమస్యలపైన, మన ఆదివాసీ సమస్యలపైన నుంచి మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ పాతతో చెప్తాను, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాను అన్నారు. కానీ ఏజెన్సీలో కలుపుతామన్న మాట మాత్రం చెప్పలేదు. ఏజెన్సీ మన ఆదివాసీలకి 5వ షెడ్యూల్ చేరిస్తేనే మన గుండెకాయ. మన గుండెకాయ లేకుండా మనకి ఎన్నో అవయవాలు ఉన్నా బతుకుతామా మనం? బతుకు. అలాగే మనకి కూడా మన నిరుద్యోగులకి మన అన్నింటిలో కూడా ఆదివాసీ గ్రామాలన్నింటిలో కూడా ఏజెన్సీలో కలిపితేనే మనకు ఏదైనా మేలు జరుగుతుంది. అవి జరగకుండా మన భూముల రక్షణ ఉండదు, మనకు ఉద్యోగాలు ఉండవు. అందుకని చెప్పేసి నేను మన ఆదివాసీ సంఘాల తరఫున ఏనుగు గుర్తుమైన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మన అందరి తరఫున నిరుద్యోగులు అందరి తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. మరి మీరంతా నిరుద్యోగులు యువకులు అందరూ కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు వరకు మన తాతలు, మన నాన్నలు, మన అన్నలు అందరూ కూడా ఓట్లేశారు. వాళ్ళే బాగుపడ్డారు, మనం బాగుపడలేదు అన్నది మీరు ఒకసారి గుర్తించండి. పార్టీలతో పని లేదు మనకి, కానీ మన ఆదివాసీ వాయిస్ వినిపించాలి. మన సమస్య మన పరిష్కారం అవ్వాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. అందుకని చెప్పేసి మీరందరూ కూడా ఏ పార్టీలు అంటే ఉన్నారు, పార్టీలతో పని లేదు దీనికి. కానీ మన ఓటు మనం వేసుకుంటేనే మన హక్కులు మనం కాపాడుకుంటుంది, మన హక్కులు మనం రక్షించుకోగలుగుతాం. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఏనుగు గుర్తుకు ఓటు వేయాలి. మన ఫ్రెండ్స్కి కానీ మన మిత్రులందరూ కూడా ఒకసారి కూడా చెప్పాలి. అవకాశం ఉన్నంత మేరకు దీన్ని ఫేస్బుక్లో, వాట్సాప్లో కూడా దీన్ని వైరల్ చేసి ఈ పాంప్లెట్ కూడా ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి కూడా మీరు అందరూ పబ్లిసిటీ చేస్తారని చెప్పేసి మన నిరుద్యోగుల సమస్య, మా సత్తా ఏటో, మన ఆదివాసీ సత్తా ఏటో మీరందరూ కూడా మన ఆదివాసులతో పాటు కింద అంబేద్కర్ సంఘాల వాళ్ళు, బీసీ సంఘాల వాళ్ళు వీళ్ళందరూ కూడా మద్దతు పెరుగుతూ ఉన్నారు మనకి. మరి మనంతా ఏకమైతే మన సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని కృషి చేస్తారని మీ అందరూ కూడా ఎంతో వాల్యుబుల్ టైం మీరు ఆడుకుంటున్నారు. ఆ టైంని ఇచ్చేసినందుకు మీ అందరూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఫోటో తీద్దాం.